హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము 2024లో జరిగిన సీరియల్ గురించి, అలాగే ఏమి జరిగాయి అనేసి మొత్తం మాట్లాడదాం. సారీ మీకు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండి 1 వీక్ నుంచి మన ఛానల్లో అయితే సీరియల్ అయితే రావట్లేదు, రివ్యూలు అయితే రావట్లేదు, అప్డేట్స్ రావట్లేదు. ఈ రోజు నుంచి 2.0 అనుకోండి, ఖచ్చితంగా ఒక రోజుకు 2 వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇది పార్ట్ 1 మాత్రమే, 2024 పార్ట్ 1 మాత్రమే. ఇంకా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 10 కూడా రావచ్చు, చెప్పలేము ఎంత వస్తాయి అనేసి. మైండ్లో ఏదైతే వస్తుందో అది చేస్తూ ఉంటానో, అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో చూడండి. సరే అనేసి ఇప్పుడు మనం మాట్లాడుకుందామంటే, ఫస్ట్ ఈ వారము స్టార్టింగ్తో మొదలు పెడతాం, ఎందుకంటే శుభంతో మొదలు పెడదాం అనుకున్నా. ఫస్ట్ శుభం ఎందుకు అనేసి మళ్ళీ చెప్తా ఉంటాను. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, దాంట్లో బ్లాక్ బాస్టర్ సీరియల్, టైం చేంజ్లు అన్నీ మాట్లాడదాం. అన్ని వీడియోల్లో ఒక్కొక్క వీడియో గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనము ఫస్ట్ ఈ సంవత్సరము మనకు మొత్తం 9 సీరియళ్ళు వచ్చాయి. ఆ 9 సీరియళ్ళు ఎలా ఉన్నాయి, రేటింగ్స్ ఎలా ఉన్నాయి, టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ ఏ టైంలో టెలికాస్ట్ అవుతున్నాయి, అన్నీ ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. మంచి సీరియల్లో ఉన్నాయి, అలాగే చెడ్డ సీరియల్స్ ఉన్నాయి. హై ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయిన సీరియళ్ళు ఉన్నాయి, అలాగే హై ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయ్యి డౌన్ఫాల్ అయిన సీరియళ్ళు ఉన్నాయి. అలాగే మనకు టైం చేంజ్, ఒక వారంలో 2 వారాల్లో టైం చేంజ్ అయిన సీరియళ్ళు ఉన్నాయి. అన్నిటి గురించి మాట్లాడుతాం ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసేందుకు ట్రై చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందామంటే డేట్లతో సహా నేను చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకుందామంటే, మనకు వచ్చింది జనవరి 22 వచ్చి ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సీరియల్ మనకు స్టార్ట్ అయింది. ఎటో వెళ్ళిపోయింది మనసు. యాక్చువల్గా ఈ సీరియల్ని హై ఎక్స్పెక్టేషన్లు ఏమో లేవు, మామూలు ఎక్స్పెక్టేషన్లతో రిలీజ్ అయింది. దీనికి కావాల్సినంత ఇది తెస్తూ ఉంది, అది మాత్రం పక్క. మళ్ళీ మనం మగవ సీరియల్ వచ్చి మనకు స్టార్ట్ అయిన రోజు వచ్చి 19 ఫిబ్రవరి 2024లో స్టార్ట్ అయింది. ఇది యాక్చువల్గా 1 o'clock స్లాట్లో స్టార్ట్ అయింది ఆ టైంలో. కానీ సీరియల్ బాగుండే కొద్దీ 6:30కి వేశారు. అప్పుడు 1 o'clock స్లాట్లో 5+ టీఆర్పీ వచ్చేది. ఇప్పుడేమంటే 7+8+ ఆ విధంగా టీఆర్పీ వస్తుంది. అంటే మంచి సీరియల్గా ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు అనేది ఇది నిరూపించింది. మగవ సీరియల్ మధ్యాహ్నం స్లాట్ నుంచి సాయంకాలం స్లాట్ మారడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. మళ్ళీ కార్తీక దీపం గురించి వచ్చామంటే, కార్తీక దీపం మనము చెప్పాల్సిన పని లేదు. అసలు మౌనిత గాని ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది అనిపిస్తుంది సీరియల్ ఇట్లాంటి సిచ్యువేషన్. ఎందుకంటే కార్తీక్కి దీపక్ పెళ్ళైన తర్వాత కార్తీక్ దీపాన్ని అంత బాగా చూసుకుంటాను కదా, ఆ టైంలో మౌనిత ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేది అనేసి అప్పుడు మనకు ఉండే బాధ అన్నీ మనకి తీరింటాయి అనేసి నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. కార్తీక్ దీపం 2 వచ్చి 25 మార్చి 2024లో స్టార్ట్ అయింది. 8 o'clock స్టార్ట్ అయింది. ఇంతకుముందు 7:30కి వస్తుంది, ఇప్పుడు 8 o'clock స్టార్ట్ అయింది. ఇప్పుడు నిన్ను కోరి సీరియల్ వచ్చి మనకి మళ్ళీ నెక్స్ట్ వచ్చింది. నిన్ను కోరి వచ్చి 3rd జూన్ వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక వారము 15 రోజుల డిఫరెన్స్లోనే కొన్ని సీరియల్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం కార్తీక్ దీపం 25 మార్చు, అలాగే 3rd జూన్ వచ్చి నిన్ను కోరి సీరియల్ వస్తుంది. ఇది మధ్యాహ్నం స్లాట్లో వస్తుంది. ఇదే హై ఎక్స్పెక్టేషన్ లేదు, లో ఎక్స్పెక్టేషన్ లేదు. దీనికి రావాల్సిన టీఆర్పీ అయితే వస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే మనకు ఇంటింటి రామాయణము సీరియల్ అయితే వస్తుంది. 10 జూన్ 2024 నుంచి స్టార్ట్ అయింది. అక్కడ మనం చూసాం కదా, స్పామ్ ఆఫ్ 15 డేస్లో మనకి మొత్తం 3 సీరియల్ రిలీజ్ అయ్యాయి. ఆ ఎండింగ్ సీరియల్ ఏమేమి రీప్లేస్ అయ్యాయని కూడా మనం మాట్లాడుకుందాం, ఒక వీడియో చేస్తాను. మళ్ళీ అలాగే చిన్ని సీరియల్ కూడా మనకి జూలై 1st రిలీజ్ అయింది. చిన్ని సీరియల్ 7 o'clock, స్టార్టింగ్ నుంచి 7 o'clock ఉంది. 7 o'clockలో నువ్వు నేను ప్రేమ సీరియల్ వస్తుంది. దాని మధ్యాహ్నం 1 o'clock షిఫ్ట్ చేశారు. అవన్నీ చేస్తాను, అవన్నీ దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు జూలై 1st 2024 నుంచి చిన్ని సీరియల్ వస్తుంది. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇల్లు ఇళ్ళ పిల్లల సీరియల్ గురించి. హై ఎక్స్పెక్టేషన్ మీద రిలీజ్ అయిన సీరియల్ ఏమైనా ఉందంటే ఇదే. ఎందుకంటే అది 7:30 స్లాట్ దొరకడం అనేది వరం లాగా, అసలు వరం కన్నా గొప్పే. కానీ అలాంటి సీరియల్ని 7:30కి ఎందుకో టీఆర్పీ అయితే తగ్గుతూ ఉంది. బ్రహ్మమణి ఫ్యాన్స్ అంతా బాగా హర్ట్ అయినట్టున్నారు. దానికోసం 12 నవంబర్ 2024 స్టార్ట్ అయింది. మంచి టీఆర్పీనే గెయిన్ చేసింది, ఎందుకంటే ఇప్పుడే కొంచెం ట్రాక్లో పడతా ఉంది సీరియల్. కానీ ఇప్పుడు మళ్ళీ దాని స్టోరీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సరే, గీతా ఎల్ఎల్బి సీరియల్ కరెక్ట్గా 2 వారాల్లో టైం చేంజ్ అవ్వడం ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసినంతవరకు సీరియల్. మనము ప్రీమియం వచ్చి 2 డిసెంబర్ 2024లో స్టార్ట్ అయింది. 9:30కి స్టార్ట్ అయింది. ఇప్పుడు 16 డిసెంబర్ నుంచి మళ్ళీ టైం అయితే చేంజ్ అయిపోయింది. 10 o'clock స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఆ విధంగా అవుతుందో 5 టీఆర్పీ వచ్చింది. సత్యభామ ఉన్నప్పుడు మంచి టీఆర్పీ వస్తుంది. నువ్వుంటే నా జతగా 16వ తేదీ స్టార్ట్ అయింది. ఈ సీరియల్ ఎలా ఉంటుంది, ముందుకు ఎలా తీసుకెళ్తారని ఈగర్లీ వెయిట్ చేద్దాం. మీరే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ లోడింగ్ అవుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.